ఒక చిన్న ఉపమానం చెప్తా. ఒక గల్లీలో మొత్తం ముస్లింలే ఉన్నారు అనుకోండి. ఎవరున్నారు? ముస్లిం సోదరులే ఉన్నారు. అక్కడ ఇద్దరు మాత్రమే హిందూ సహోదరులు ఉన్నారు. ఇద్దరు మాత్రమే, 2 కుటుంబాలు మాత్రమే హిందూ సహోదరులే ఉన్నాయి. ఎన్ని కుటుంబాలు? 2 మాత్రమే ఉన్నాయి. 70 మంది ముస్లిం సహోదరులు ఉన్నారు. 2 మాత్రమే హిందూ మతానికి సంబంధించిన వాళ్ళ కుటుంబాలు ఉన్నాయి. వినాయక చవితి వచ్చింది. ఏం చేస్తారు మన హిందూ సహోదరులు? వినాయక చవితి రాగానే వినాయకుని పెడతారా, పెట్టరా? ఇప్పుడు ఈ 70 మంది ముస్లిం సహోదరుల దగ్గర ఆ ఇద్దరు వినాయక చవితి పెడితే ఎవరైనా మత ఛాందస్యవాదులు, అది ముస్లింలలో ఉంటారు, క్రిస్టియన్లలో ఉంటారు, హిందువులలో ఉంటారు, మూర్ఖులు. ఆ మూర్ఖులు ఎవరైనా 70 మంది కుటుంబాల నుంచి వచ్చి ఏ హమారా ఇలాగా ఇదర్ తుమ్ ఏ మూర్తి నై లగా సక్తా అని చెప్తే నడుస్తుందా? ఈ దేశంలో రాజ్యాంగం ఆర్టికల్ 26 ఏంటి? ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్. ఆర్టికల్ 26 ఏం చెప్తుంది? ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్. ఆయన ఏమంటాడు? నువ్వు ఇక్కడ పెట్టద్దు అని అంటాడు. ఆయన పోలీసుల దగ్గరికి వస్తే పోలీసులు వచ్చి ఏమంటారు? రాజ్యాంగం ప్రకారం న్యాయ వ్యవస్థ నడుస్తుంది, పోలీస్ వ్యవస్థ నడుస్తుంది కాబట్టి బిడ్డ, నువ్వు 70 మంది ఉన్నా ఇంకా 140 మంది ఉన్నా వాళ్ళు ఇక్కడ వినాయకుని పెట్టుకునేటువంటి ఫ్రీడమ్ భారత రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన, ఖచ్చితంగా వాళ్ళు వినాయకుని పెడతారు, వాళ్ళ మత ఆచారాల ప్రకారం వాళ్ళు చేసుకోవాల్సిన కార్యక్రమాలు చేసుకుంటారు అని వినాయక చవితిని జరిపిస్తారు. అట్లాగే ఎక్కువ మంది హిందూ సోదరున్నటువంటి ప్లేస్ లో ఒక కుటుంబానికి సంబంధించిన ముస్లిం నుండి వాళ్ళు రంజాన్ సెలబ్రేషన్ చేసుకుంటా ఉంటే అడ్డుకుంటే కూడా ఈ దేశంలో రాజ్యాంగం ఊరుకోదు. ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రతి మతానికి సంబంధించినటువంటి దాంట్లో వాళ్ళ ఫ్రీడమ్ ఇచ్చిండ్రు. కానీ ఏమని మాట్లాడతారు కొద్దిమంది? భారత రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ మాలవాది వాళ్ళకి రిజర్వేషన్ ఇచ్చిండు. ఎవరికి? మాలవాది వాళ్ళకి రిజర్వేషన్ ఇచ్చిండు. 35 మార్కులు వస్తేనే మీకు ఉద్యోగం వస్తుంది. భారతదేశంలో 140 కోట్ల జనాభా అనుకో, వల్ల 15% ఉన్నాం మనం. ఇప్పుడు 27-30% అయినాం. అది ఎప్పుడో 1950, ఆఫ్టర్ 1950 లెక్కలు చేస్తే మనం 15%. ఇప్పుడు మన తాతలకు కొడుకులు, కొడుకులకు మనమలు, మన మనవలకు కూడా పిల్లలు పుట్టలేదా? ఇంకా 15% ఉన్నామా మనం? 23%, 25% మనం ఉంటే 25 కోట్ల మందిలో 15% రిజర్వేషన్. ఏదో కొద్ది మంది మాత్రమే రిజర్వేషన్ అప్లికేబుల్ అయితే భారతదేశంలో అంబేద్కర్ గారు రాసిన భారత రాజ్యాంగం ద్వారా మాలావాదులందరూ కోటీశ్వరులు అయిపోయినట్టు, మాలావాదులందరూ ధనవంతులు అయిపోయినట్టు. మరి నిజంగా రిజర్వేషన్ ఉపయోగించుకున్న మనలో ఉన్న గాది కొడుకులు ఎప్పుడైనా వెనకకు తిరిగి మన జాతి వైపు చూసిండ్రా? వీళ్ళు కూడా మనవాదులే. వీళ్ళు మనవాదులు కాదు, రిజర్వేషన్ ఎత్తుకొని వాళ్ళే. వీడు కలెక్టర్ అవుతాడు, కలెక్టర్ అయిన తర్వాత ఊరక్కడ చూడాడు, ఊర్లో ఉన్న పోరాళ్ళకు అరే నేను ఈ మార్గంలో నడవడం ద్వారా కలెక్టర్ అయినరా, చదువుకోవడం వల్ల, విద్య వల్ల, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రిజర్వేషన్ వల్ల నేను ఫెలోషిప్ తీసుకున్నా, యూనివర్సిటీలో చదువుకున్నా, ఈ రోజు ఒక ఐఏఎస్ అయినా ఐపీఎస్ అయినా చెప్పాడు. ఏం చేస్తాడు? మంచిగా వీడికి ఉద్యోగం రాగానే బగ్గా పైసలు ఇచ్చే, కట్నం ఇచ్చే పిల్లని దొరుకుతుంది, ఆమెను పట్టుకుని హైదరాబాద్ విక్తాడు. మీ బతుకులు ఇంతేనా అంటాడు పండుగ వచ్చినాక. మీరు మారారా ఎప్పుడు అంటాడు? అవునా కదా? మనలో ఉన్నటువంటి దుర్మార్గులని దొరకబట్టి తన్నకపోతే, మనలో ఉన్నటువంటి దుర్మార్గులని దొరకబట్టి తన్నకపోతే మనము మనువాదులను మాట్లాడుతున్న వాళ్ళందరూ కూడా మనవాదుల రూపంలో మన దగ్గరనే ఉన్నారు. ఫస్ట్ వాళ్ళని చెప్పులతో కొట్టుకొని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉన్నది మిత్రులారా. తెలుగులో ఒక సామెత ఉంటుంది, ఇంటి దొంగని ఈశ్వరుడైనా గుర్తుపట్టలేడు. ఇది నిజం. నేను ఇట్లా నిజాలు మాట్లాడితే రంజన్ రాయేష్ అందరు నేను ఎందుకు తిడుతున్నా? నేను తిట్టిన ఇప్పుడు నిజం చెప్పినా తిట్టినా, నిజం చెప్పినా తిట్టినా. మరి నిజం చెప్తే మాలో రాంగరాంగ అంటున్నారు. అన్న కాంగ్రెస్ పార్టీలు ఉన్నారు, బీజేపీ వాళ్ళు ఉన్నారు, బీఎస్పీ ఉన్నారు, ఇది మాట్లాడకూడదు. మరి నేను ఎప్పుడు మాట్లాడినా ఎవరిని తిడతారా? ఉన్న నిజం చెప్తా. మొన్న మంచిర్యాల జిల్లాలో ఈ డిసెంబర్ లాస్ట్ 3rd, లాస్ట్ ఇయర్ డిసెంబరు 3వ తారీఖు నాడు ఇద్దరు పిల్లగాళ్ళు హైదరాబాద్లో చదువుకున్నారు. ఎస్సీ పిల్లగాడు, బీసీ పిల్లగాడు హైదరాబాద్లో చదువుకుంటున్నారు. హైదరాబాద్ దగ్గర ఊరికి వచ్చి రీజన్గా జరిగింది. నా కడుపు ఎందుకు మండుతుంది, నాలో నుంచి ఆవేశం ఎందుకు వస్తుంది అనేది సమాధానం చెప్తుంది. ఐఎమ్ ద రిప్రజెంటేటివ్ ఆఫ్ మై కమ్యూనిటీ. నేను నా సమాజానికి బాధ్యత వహించిన వ్యక్తిని, బాధ్యత మరిచిన దొంగని గాను. అయితే అందుకే ఇప్పుడు ఊగు సపోర్ట్ కొట్టకూడదు. 3వ తారీఖు డిసెంబర్ నాడు ఆ పిల్లలు హైదరాబాద్లో చదువుకొని వచ్చిన తర్వాత ఊర్లో పోయినాక ఈ ఎస్సీ పిల్లగాడు, బీసీ పిల్లగాని అరే 7:00 మనం షాప్కి వెళ్దాం దా అన్నాడట. కేవలం అరే అన్నందుకే కొట్టి చంపేసి.
ఎవరు చెప్పారు అందుకే ఈ దేశంలో కుల వివక్షత లేదని? ఎవరు చెప్పారు ఈ దేశంలో కుల వివక్షత లేదు, కులాల మధ్య వివక్షత, అందరం కలిసిపోయినాం, అందరం మంచిగానే ఉన్నాం అంటారు. అరే ఎందుకు చంపేసారు భయ్య December 3? ఇక మరి నేను మాట్లాడద్దంటే ఎట్లా? అన్న బావోలు ఏమో ఎందుకని అనుకుంటారు? ఎమ్మెల్యే సార్ మన ఓట్లయితే అయినా లేకపోతే ఆయనకైనా ఓట్లేదు చెప్పు. మరి మన ఎమ్మెల్యే సార్ మన కోసం ఉండకపోతే ఏడుకోతుంది? మన బాధలు వినకపోతే, మన బాధలు మన సాధకాలు వినకపోతే ఆయనకి ఎట్లా తెలుస్తుంది? ఉంటారు, గంట సేపు ఉంటారు. ఎమ్మెల్యే సార్ ఉండరా? ఉండాల్సింది ఎందుకంటే తప్పదు కదా. మన బాధలని ఆయనకు డైరెక్ట్ గా చెప్పుకోవడానికి, మధ్యవర్తిత్వం వహించడానికి చాలా తేడా ఉంటుంది. నేను చెప్తున్నా సార్, ఇక్కడ కుల వివక్షత, ఇక్కడ ఎస్సీ రిజర్వ్. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని మంచిగా వినండి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని అత్యధికంగా ఎస్సీ ఓటర్లు ఉన్నటువంటి ఎస్సీ రిజర్వ్ కాన్స్టిట్యుయెన్సీ లో పెట్టుకోవడానికి కూడా పోరాటం చేయాల్సినటువంటి పరిస్థితి వస్తున్నదంటే ఇక మన ఎమ్మెల్యేలకు వాళ్ళ మనసు లోపలనే ఉండాలి. మనం ఏ పరిస్థితుల్లో పరిపాలన చేస్తున్నాం? మనమేమన్నా వేరేల భూమి దోసుకొని పెడతామంటున్నాం అంబేద్కర్ విగ్రహాన్ని? ఏదైనా కౌంటర్ గా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెట్టబోతున్నామా? అయ్యా, ఈ దేశానికి దశా దిశ నిర్మాణం చేసిన మహనీయుని విగ్రహాలు పెట్టుకునే అవకాశం, అర్హత మాకు లేదా? మరి ఈ దేశంలో నిరంతరం వివక్షత కోసం పైన పోరాడిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం పైన వివక్షత జరుగుతుంటే మనం ఎక్కడున్నట్టు మిత్రులారా? భారత రాజ్యాంగంలో నేను పదే పదే చెప్తా ఉంటా, అంబేద్కర్ గారు కేవలం ఈ వర్గం ఆ వర్గం అనేది కాకుండా, ఈ రోజు చెప్పండి అమ్మా, ఇందిరాగాంధీ గారిని గుళ్ళోకే రాని అనే ఈ దేశంలో ఉన్నటువంటి మత ఛాందస్యవాదులు మరి ఈ పార్లమెంట్ లోకి రానిచ్చిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగం గొప్పదా, ఈ దేశంలో ఉన్న మత గ్రంథాలు గొప్పయా? మరి అలాంటి రాజ్యాంగం మారుస్తామంటే ఊరుకుంటామా? ఎట్లా సమాధానం చెప్పాలో అట్లా సమాధానం చెప్తామా లేదా? ఇకపోతే రాజ్యాంగంలో ఇంకో చాప్టర్కి వెళ్దాం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశంలో అత్యధికమైనటువంటి జనాభా కలిగినటువంటి బీసీలకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ద బీసీ పీపుల్ షుడ్ నీడ్ రిజర్వేషన్ 52% అని చెప్పి రాస్తాడు రాజ్యాంగంలో. భారతదేశంలో అత్యధిక జనాభా అయినటువంటి బీసీలకు 52% రిజర్వేషన్ ఉండాలని చెప్పేసి బాబాసాహెబ్ అంబేద్కర్ రాస్తాడు. కానీ అంబేద్కర్, నువ్వు ఎస్సీల రిప్రజెంటేటివ్ బీసీల కోసం నువ్వెందుకు మాట్లాడుతున్నావు అంటే, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశంలో మొట్టమొదటి న్యాయశాఖ మంత్రి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశానికే మొట్టమొదటి న్యాయశాఖ మంత్రి అనే సంగతి మనలో ఎంతమంది తెలుసు? వావ్, వెరీ గుడ్. అంబేద్కర్ అత్తమ్మ పేరు చెప్పరు. బాబాసాహెబ్ అంబేద్కర్ వాళ్ళ అమ్మ చిన్నప్పుడే చనిపోయింది, వాళ్ళ అత్తమ్మనే ఎత్తుకొని పెంచింది ఆయనని. అంబేద్కర్ గారికి మంగళూరు క్షవరం చేయలే, కటింగ్ చేయలే. ఒక మంగళయ్య దగ్గరికి పోయి బాబాసాహెబ్ అంబేద్కర్ నేను స్కూల్కి వెళ్తాను సార్, నాకు కటింగ్ చేయమంటే ఏమన్నా తెలుసా, నేను బర్రె తోకలకు గొర్రె బొచ్చు కత్తిరిస్తా కానీ నువ్వు అంటరాని వాడివి, నేను నిన్ను ముట్టా అన్నాడు. ఎవరన్నారు ఈ మాట? ఒక మంగళి సహోదరుడు అన్నాడు. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయన మీద కోపం మెచ్చుకోలే. ఆయనలో ఉన్నటువంటి అజ్ఞానం ద్వారా, మత ఛాందస్యవాదులు ఆయన లోపల నింపినటువంటి కుల వివక్షత ద్వారా ఆయన నన్ను ముట్టా అంటున్నాడు. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన మీద రివెంజ్ తీసుకున్నాడా? ఏ మంగళి వాళ్ళైతే కేవలం క్షవరం మాత్రమే, కటింగ్ మాత్రమే వేసుకొని బతకాలని ఈ దేశంలో ఉన్నటువంటి అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని కంటే ముందున్న మనువాదం అనే రాజ్యాంగంలో రాస్తే, అదే బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయనని క్షమించి ఈ రోజు తమిళనాడులో రాజ్యాన్ని పరిపాలించే ముఖ్యమంత్రులు చేసింది బాబాసాహెబ్ అంబేద్కర్ మంగళంలోని. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని కంటే ముందున్నటువంటి రాజ్యాంగంలో ఏమున్నదో తెలుసుకోవాలి మనం. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని కంటే ముందున్న రాజ్యాంగంలో ఏమున్నదో తెలుసుకోవాలా. అదమ చెండాలే దర్శనే గంగాసానే సచేలే గంగాస్నానం అంటాడు. ఏమని? అదముడు చెండాలుడు కనబడితే వెంటనే గంగా స్నానం చేయాలన్నాడు. ఇలా షిండే అన్న అసెంబ్లీకి పోయినన్నా, మన కాంతారావు సార్ అసెంబ్లీకి పోయినన్న కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ గారే. వాడు రాసిన రాజ్యాంగంలో వీళ్ళని అసెంబ్లీలో కూర్చుని మాట దేవుడు అడుగు, వీళ్ళని కనబడితేనే స్నానం చేయరు అన్నాడు. ఏమన్నాడు? అదమ చెండాలే దర్శనే గంగా స్నానే. చెండాలుడు అంటే వాళ్ళు దళితులు, అధముడు అంటే ఎవరు? దళితులు. ఏమని రాసుకున్నాడు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగానికంటే ముందున్న రాజ్యాంగంలో? చెండాలుడు కనబడినా, అధముడు కనబడినా వెంటనే గంగా స్నానం చేయమని
వాడు రాసిన రాజ్యాంగంలో రాస్తే ఏ కొడుకులైతే నీ తాతల్ని నీ తండ్రుల్ని పాయకాన సాధ్యపించారో ఆ కొడుకుల పక్కన నువ్వు ఆఫీసర్ లాగా కూర్చొని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన భారత రాజ్యాంగంలో రాసింది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. నేను ఇట్లా నిజాలు మాట్లాడుతూ ఉంటే మనలో కింద భూగృహాలు బద్దలైపోతాయి.